ఈరోజు జనం కోసం జలం కోసం జలదీక్ష కర్నూలులో మండు వేసవిలో మన ప్రజల కోసం మన ఆంధ్రుల కోసం ఇప్పటికే 5 ఏళ్లుగా తన ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా ప్రతి ఒక్క సమస్య మీద పోరాటాలు చేస్తూ మన అందరినీ ఉత్తేజపరుస్తూ మన నాయకుడు మన ప్రియతమ జగనన్న ఈరోజు కర్నూలులో చేస్తున్నటువంటి జలదీక్షకు విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు పార్టీ శ్రేణులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజానీకానికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కర్నూలు జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి అన్నకు మిగతా పెద్దలందరికీ కూడా ముందుగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు మన అన్న ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా స్పందించాలని చెప్పి విడిపోయిన రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపూర్ దగ్గర వరకు ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాలలో నిజంగా గిరిజన కోణల్లో మేము పడుతున్నటువంటి సమస్యల పట్ల ఏదైతే బాక్సైటు తవ్వుతామని చెప్పి చంద్రబాబు నాయుడు జీవాలను విడుదల చేసి గిరిజనులందరినీ కూడా ఆందోళన కళ్ళకు చేశాడో నేనున్నాను, మీకు తోడు, మీ అండగా నేనున్నాను, మీ జాతికి నేను ఎప్పుడు వెన్నంటి ఉంటానని చెప్పి నిజంగా మా ప్రాంతాలకు వచ్చి బాక్సైట్ ఉద్యమంలో కూడా అన్న మా గిరిజనుల పక్షాన నిజంగా పోరాటం చేసిన తీరు ఇప్పటికీ మేము మర్చిపోలేం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం విడిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు కావస్తున్న ఈ తరుణంలో ప్రతి ప్రాంతంలో కూడా ప్రాంతాల వారీగా ప్రతి ఒక్క వర్గం వారు ఉద్యమాలను చేస్తూనే ఉన్నాం. వీటన్నిటికీ ఎవరయ్యా కారణం అనంటే ఖచ్చితంగా ఒక అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే నిన్ననే ఆయన ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు, నేను చాలా సమర్థుడిని, చాలా తెలివైన వాడినని ఈరోజు ఆంధ్రులు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అనని గొప్పగా చెప్పుకుంటున్నావే. ఎక్కడ పోయింది మీ సమర్థత? ఎక్కడ పోయింది మీ తెలివితేటలు? చిట్ట చివరికి వాట్ ఐఎమ్ సేయింగ్ బ్రీఫుడి మీద ఆగిందని సంగతి మీకు తెలియదా అని చెప్పి సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఓటుకు నాటు కేసులో ఇరుక్కుపోయి ఈరోజు ఆంధ్రులందరినీ ఆర్థిక సంక్షోభానికి గురి చేసి జల వివాదాల్లో పక్క రాష్ట్రం మన మీద చేసేటటువంటి విమర్శల్ని ప్రజలందరూ పడే బాధలకి ముఖ్య కారకులు మీరు కాదా అని చెప్పి సందర్భంగా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాను. ఇకపోతే ఇంకా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు జలదీక్ష తెలంగాణ రాష్ట్రం అడ్డగోలుగా అక్రమ ప్రాజెక్టులను కట్టడానికి వాళ్ళు సిద్ధమవుతూ ఉంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మన ప్రజల మనిషిగా దివంగత రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశయాలు లక్ష్యాలకు పనిచేస్తూ ఈరోజు ఆంధ్రులందరికీ నేను అండగా ఉంటాను, అందరి తరపున నేను దీక్షలు ధర్నాలు చేసి మీ అందరినీ కూడా నేను రేపొద్దున్న ఖచ్చితంగా ఆంధ్రుల అందరూ స్వేచ్ఛగా ఉండేదానికి నేను మీకు అండగా ఉంటానని మన అన్న దీక్షలు చేస్తూ ఉంటే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడే తీరు నిజంగా చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈరోజు దేవినేని ఉమ్మగారు పక్క రాష్ట్రం చేసేటటువంటి దుశ్చర్యలను ఎండగట్టుకోకుండా ప్రశ్నించుకోకుండా జలదీక్ష చేస్తున్నటువంటి మన జగనన్న మీద చేసే వ్యాఖ్యలు విమర్శలు నిజంగా మీకు ఏమైనా సిగ్గు సరం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.
నిన్న ఒక పెద్ద ఆయన అంటారు, చంద్రబాబు నాయుడు కదా దీక్షలు చేయాలి, జల దీక్ష చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారని. నేను అప్పుడు ఆయనకి చెప్పాను, అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్రం అన్నా ఆంధ్రులన్నా అసలు గుర్తుందా అని చెప్పి నేను ఆయన్ని ప్రశ్నించాను. ఎందుకంటే గెలిచిన ఈ 2 ఏళ్లలో ఆయన దాదాపుగా 125 సార్లు ఎంతసేపు విమానాలు ఎక్కి విదేశాలకు వెళ్ళడమే ఆయనకు తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రుల యొక్క మన కడుపు మంట కానీ మన యొక్క ఆందోళన కానీ ఆయనకు పట్టదు. రేపొద్దున్న ఇదే ఆంధ్రుల్ని మోసగించి ఈరోజు ఆయన చేసేటటువంటి తీరు చాలా సిగ్గు చేయటాన్ని కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే రాష్ట్రం విడగొట్టేసిందని కాకుండా ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది పోయి ఈరోజు ఏదైతే ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళని బీజేపీ వెంకయ్య నాయుడు గారంటే ఈయన 15 ఏళ్ళు అంటూ మాట్లాడినటువంటి పెద్ద మనుషులు ఈరోజు ప్రత్యేక హోదా సంజీవని కాదని కూడా మాట్లాడినటువంటి మాటలు మనం అందరం విన్నాం. ఇప్పుడు మరలా ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2 సార్లు అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం తీర్మానాలు చేసి కూడా దాని నుంచి ప్రస్తావించలా. నిన్న ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్రలో ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనుకుంటూ పాపం చాలా ఆవేదనతో ఢిల్లీ టూర్కు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి చూస్తే ప్రత్యేక హోదా అంత ముఖ్యం కాదు, దానికన్నా ఎక్కువగా మిగతా రాయితీల్ని మనం తీసుకురావచ్చు అని చెప్పి ఆయన మాట్లాడే తీరు ఎక్కడుంది ఆయనకి మన ఆంధ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనందరి యొక్క ప్రీతమ నాయకుడు. ఏ ప్రాంతం అని కాకోకుండా ప్రతి ప్రాంతంలో అది ఎండనక వాననక ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరుస్తూ ప్రజల్ని భాగస్వామి చేస్తూ పోరాటాల వైపు నడిపిస్తూ ఈరోజు మనం ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే దుశ్చర్యల్ని మనం ఎండగట్టాలి. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే రైతు రుణమాఫీ జరగల, డ్వాక్రా రుణమాఫీ జరగల, ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పటి వరకు ఇవ్వాల, ఇంటికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ మృతి అన్నాడు, అది ఇవ్వాల. పైగా ఇంకా సిగ్గుచేటేటంటే నియోజకవర్గానికి 1250 ఇల్లంటూ మండలానికి ఒక 230-40 కేటాయిస్తూ పంచాయతీకి కేవలంగా 5-6 ఇస్తూ మొన్న ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మార్కింగ్లు ఇల్లుకిచ్చి కొబ్బరికాయలు కొట్టించి దాన్ని అట్టే పెట్టడం నిజంగా ఆయనకి సిగ్గు అనిపించట్లేదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అధికారం ఉందని చెప్పి విర్రవీగుతూ నీ కొడుకైనటువంటి లోకేష్ బాబుని మంత్రిని ముఖ్యమంత్రి చేయడానికి నీ పడే ఆరాటం 5 కోట్ల ఆంధ్రుల మీద ఎందుకు లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మిత్రులారా, ఖచ్చితంగా మనం అందరం కూడా సంసిద్ధులు అవ్వాలి. ఇప్పటికే 2 ఏళ్ళు అయింది. ఆయన ఎటువంటి పరిపాలన చేశాడో మనం అందరం చూసేసాం. ఇక ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా కార్యోన్ముఖులై రేపు జగనన్నకి మనం అందరం అండగా ఉండి రేపు పొద్దున్న రాజన్న రాజ్యం రావాలంటే మరలా మన అందరి తరపున పోరాటాలు చేసి మనకు అండగా ఉండేటటువంటి జగనన్నను మనం ముఖ్యమంత్రిని చేసుకునేదాకా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమకారులుగా మారాలని, అదేవిధంగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు జన్మభూమి కమిటీలకే పరిమితం, ఇది ప్రజలందరికీ కాదని మనకి ఇప్పటికే తెలుసు. ఆ విషయాలన్నీ కూడా అన్ని వర్గాల వాళ్ళకి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్క వర్గం రైతుల పక్షాన పోరాటాలు చేశాడు మన అన్న, మహిళల పక్షాన
డ్వాక్రా మహిళల పక్షాన అలాగే అంగన్వాడీ టీచర్లు ఉద్యమాలు చేస్తుంటే వారికి అండగా నిలబడ్డారు. అదేవిధంగా విద్యార్థులు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేక చదువుకోలేక ఎన్ని అవకతవకలు పడుతున్నా వారి వైపు కూడా కనీసం చంద్రబాబు నాయుడు చూడకపోతే వారి తరపున కూడా అన్న పోరాటాలు చేస్తున్నారు. అలాగే ఇహ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాలలో ఎన్నడూ లేనటువంటి కరువు, ఎప్పుడూ కూడా మాకు నిండుగా నీళ్లుండేవి. కానీ ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కరువు, చంద్రబాబు నాయుడు రెండు కవల పిల్లలుగా మా గిరిజన ప్రాంతాలకు కూడా ఈరోజు నీరు లేనటువంటి పరిస్థితి. ఇంతటి ఘోరమైన పరిస్థితి నిజంగా ఎప్పుడు మనం చూసి ఉండలా. దయచేసి వీటన్నిటినీ మనం గమనించి రాబోయే కాలంలో మనం అందరం జగన్ అనే ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నేను భాగస్వామురాలు అయినందుకు మరొక్కసారి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.